హాయ్ ఫ్రెండ్స్, నేను మీ స్వామిని. ఇగో చూడండి, ఈ అన్న అయితే తాటి చెట్టు ఎక్కనీకైతే ఇగో ఆయుధాలు అయితే సిద్ధం చేసుకుంటుండు. ఈ కొడవలు అనేది ఆ తాటి కళ్ళు కొమ్మ కోసి కళ్ళు అయితే లొట్లకు కానీ కుండలకు కానీ బిందెలో పెడతాడు అనమాట. దానికోసం దాన్ని షార్ప్గా చేస్తుండు తొందరగా తెగాలని. ఎందుకంటే అది హైట్లో ఉంటుంది కదా, మొండిగుంటే ఇబ్బంది అవుతుందని. ఇగో అన్న అయితే చెట్టు ఎక్కడం స్టార్ట్ చేశాడు. కాళ్ళకు తాడేసుకొని ఇగో నడుముకు బిందె కట్టుకొని ఇగో జబ్బల కాడ అయితే ఒక తాడేసుకొని ఇగో మీదికి పోతున్నాడు, నెత్తికి తువ్వాల కట్టుకొని. చూడండి ఎంత బాగా ఎక్కుతున్నాడో. సింపుల్గా అంటే సింపుల్గా ఎక్కుతుండు. మనం నిచ్చెన ఎట్లా ఎక్కుతామో అట్లా ఎక్కుతుండ అనమాట. హైట్ అయితే నాకు చూస్తేనే అయితే దిమ్మ తిరిగింది. పైనకు చూస్తుంటే నాకు మెడలు గుంజినాయి. కానీ ఆయన చూడు ఎంత సింపుల్గా వెళ్ళిపోతుండో. దాదాపు 10-15 స్టెప్లల్లో దాదాపు అయితే చెట్టు ఎక్కిండు. చూడండి, తాటి చెట్టు అది గట్టిగా ఉంటుంది. కానీ వాళ్ళ అయితే భయపడకుండా బెదురు లేకుండా ఇగో ఎంత బాగా ఎక్కుతున్నాడో చూడండి. వాళ్ళ సామాన్లు మోసుకుంటూ ఇగో ఆల్మోస్ట్ అయితే పైనకు వచ్చేసాడు. ఇగో అక్కడ కుండ తాటి ముజ్జలు అయితే కనబడుతున్నాయి. చూడండి, ఇగో ఆయన అయితే అబ్బా ఎంత భయపడకుండా ఎక్కిండు. నాకైతే ఆయన ఎక్కుతుంటే నాకే భయమైంది. ఆ కుండలో ఉన్న కళ్ళు అయితే బిందెలకు పోసుకుండు. కుండ అయితే పక్కకు పెట్టిండు. ఇక చూడండి, ఇంతకుముందు నూరిన కొడవలతో అయితే దాన్ని షార్ప్గా చేస్తుండు, అంటే గీస్తుండు కళ్ళు కారేటట్టుగా. ఆ కళ్ళు అనేది మళ్ళా ఇంకో కుండలోకి పడేటట్టుగా మెల్లగా అయితే గీస్తుండు అనమాట. ఇగో గీసిండు. అదైతే ఆయన ప్యాకెట్లో పెట్టుకుండు కొడవలని అయితే. ఇగో దాని కుండ బోల్డ్ ఇచ్చేసిండు. అయిపోయింది. ఒక కుండలోనే కళ్ళు తీసిండు, బిందెలో పోసుకుండు, ఇంకో కుండకు కట్టేసిండు. ఇగో ఇంకో సైడ్ పోతుండ అనమాట. ఇంకో కుండ ఉన్నట్టుంది, కళ్ళు కుండ. అదే లొట్టి అంటాం కదా ఫ్రెండ్స్, ఆ లొట్టి ఉన్నట్టున్నది. ఇంకో లొట్టి కూడా తీసిండు. లొట్టి తీసి ఇగో బిందెలో పోసుకుంటుండు. ఇది కూడా బిందెలో పోసుకుండు. చూడండి, ఆ లొట్టి అయితే మనకు క్లారిటీగా అయితే కనబడుతుంది. ఇక ఆయన మాత్రం కనబడతలేడు. ఆ చెట్టే అడ్డం వచ్చింది. బిందె అయితే మళ్ళీ ఇగో ఆయన నడుముకైతే వేసుకుండు కింద పడిపోకుండా అయితే. చూడండి, మనమైతే ఈ 10 మెట్లు ఎక్కురా అయ్యా బిందె పట్టుకొని అంటే మనం అమ్మో నాతోటి అయితే లేదంటాము. ఆయన చూడండి, ఇగో పైన ఇగో నడుముకు బిందె వేసుకొని ఎట్లున్నాడో గీత కూడా గీస్తుండనమాట. కళ్ళు గీస్తుండు. ఆ కళ్ళు గారేటట్టు చూడండి. అది కొడవలు అయితే మళ్ళీ పాకెట్లో పెట్టిండు. ఇక మళ్ళీ కుండ అయితే ఇంకో కుండ అయితే బోల్రించిండు. బిందెలో నుంచి కళ్ళు అయితే పోసుకుంటుండు. అగో బిందె కూడా పెట్టేసిండు అనమాట. బిందె కుండలు 2 పెట్టేసిండు. ఇగో ఆయన అయితే సైడ్ అవుతుండు, అంటే ఇంకో దిక్కు పోతుండు అనమాట. ఇగో చూడాలి, ఎంత చెట్టు ఎంత పెద్దగా ఉన్నదో. ఇంకో కుండలో నుంచి కూడా కుండనా బిందెనా, ఇది బిందె ఉన్నట్టున్నది. ఆ బిందెలోకి ఆ కుండ నుంచి కళ్ళు ఉంచుకుండు. మళ్ళీ పెద్ద బిందె తీసుకొని ఆ బిందెల కళ్ళు ఇంట్లో పోసిండనమాట. మొత్తం మనకు 3 లొట్లు 3 కుండలో నుంచి అయితే కళ్ళు అయితే మనకైతే పోసిండనమాట. చూడండి, ఆయన మొత్తం ఇట్లా క్రాస్గా ఆపోజిట్గా ఉండి అది బరువు అంతా ఆ తాడు పైన ఆయన కాళ్ళ పైన వేసుకొని ఎంత స్టెబిలిటీగా ఉన్నాడో చూడండి. ఇదైతే సూపర్ అంటే సూపర్. నాకైతే న్యూటన్ 3వ గమన సూత్రం ఉంటుంది కదా, చర్యకు ప్రతిచర్య అని. తను కాళ్ళు చెట్టుకైతే గట్టిగా బిగించి తాడును గట్టిగాని ఇట్లా లాగి దానికి అపోజిట్ డైరెక్షన్లో ఉండడం వల్ల తను అంతసేపు కింద పడకుండా ఉన్నాడేమో అనిపించింది. నాకైతే సూపర్ అంటే సూపర్ అనిపించింది. ఇక చూడండి, దానికైతే మళ్ళీ ఒక గీత గీస్తున్నట్టున్నాడు. అవి తాటికొమ్మలు. మెల్లగా అయితే కిందికి దిగడం అయితే స్టార్ట్ చేసిండు. ఎంత ఫాస్ట్గా దిగుతున్నాడో చూడండి. ఎన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్సో, అనుభవము, తన నైపుణ్యానికి తన అనుభవానికి అయితే హ్యాట్సాప్. బిందె అయితే చూడండి ఎట్లా ఊగుతున్నదో. ఆల్మోస్ట్ అయితే కిందికి వచ్చేసిండు. మధ్యలకు 10 సార్లు కూడా దిగిండో లేదో కిందికి అయితే వచ్చేసిండు. చూడురి బిందె ఎట్లా ఊగుతుంది. అన్నకైతే హ్యాట్సాప్. మనకు చెట్టు మీద కళ్ళు కావాలన్నామనే చెట్టు ఎక్కిండు అన్న అయితే. కిందికి అయితే దిగిండు. తాడైతే ఇప్పేసిండు. అబ్బో, దీనికి 3 వేసిండేమో అనుకున్నా. 3 వేయలే, ఏమేయలేవు. ఆయన చూసినావా ఆయన ధైర్యము. వావ్, సూపర్ అంటే సూపర్. 3 వేయకుండా కానీ బిందె అయితే తీసేసిండు.
అవి చూడండి చెప్పులు వేసుకున్నాడు. అవి చిన్న బిందెలు అయితే తాటి కళ్ళు అయితే పోస్తుండు. చూడురి ఎంత బాగున్నదో చూడండి, తెల్లగా పాలలాగానే ఉన్నది. ఇక ఆల్మోస్ట్ అయితే చిన్న బిందె అయితే నిండేసినట్టున్నది. 3 కుండల కళ్ళు చిన్న బిందె అయితే నిండింది. ఈ చిన్న బిందె నురుగు ఎంత బాగుంది చూడండి తెల్లగా. ఈ చిన్న బిందె వచ్చేసి 250 రూపాయలు అయితే అన్నాడు. మనకైతే రేట్ చెప్పిండు. ఒక సీసా వచ్చేసి 100 రూపాయలు అని చెప్పిండు. అన్న అయితే మాకు పార్సల్ కావాలన్న అంటే కవర్ అయితే పోస్తున్నాడు చూడండి. అప్పుడైతే అతని దగ్గర జాలి లేదన్నాడు, కానీ మేము వడపోసుకుంటాము నువ్వు పోసేయి అన్న అంటే అన్న పోసేసిండు. చూడండి మనకు ఒక సీసా అనగానే ఒక సీసా మందం ఆయన అందరితో అయితే పోసిండు. అన్న ఇది మాకు గట్టరాదు నువ్వే గట్టి అంటే ఇక్కడిదే నేను గట్టిస్తా అనుకుంటా తీసి బురుగును అయితే బయటపడేసిండు. గిర దింపి అయితే గాలి పోయేటట్టు చేసి మూడేస్తుండు. గాలి పోకుండా చేస్తే అది ప్యాకెట్ వలిగిపోతుందట. అందుకే ఆయన నీకు తెలిసినవుగా అన్న